హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ కర్రీ చూపిస్తాను, చూసేయండి. కర్రీ ఏంటంటే క్యారెట్ ఎగ్ ఫ్రై అండి. ఇలా క్యారెట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ప్రాసెస్ కోసం ముందుగా క్యారెట్, కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎగ్స్ తీసుకున్నాను. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కడాయికి మొత్తం బాగా కలిసేలాగా కడాయిని కొంచెం కదపండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం కలిసిన తర్వాత మనం ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఒకవేళ ఎగ్స్ ఎక్స్ట్రా కావాలంటే తీసుకోండి. ఎగ్స్ వేసిన వెంటనే కలపకుండా ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కలపండి. అలా అయితే మనకి ఎగ్స్ ఏ పీసెస్లో కావాలంటే ఆ పీసెస్లో కట్ చేసుకోవడానికి కుదురుతుంది. ఎగ్స్ వేసిన వెంటనే కలిపితే స్మెల్ వస్తుంది అండ్ అలాగే పీసెస్లా కట్ కాదండి. ఈ విధంగా ఎగ్స్ వేడి చేసిన తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి, ఎగ్స్ చప్పగా ఉండకుండా ఉంటుంది. ఇలా సాల్ట్ వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేయండి, అంతే. ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోండి. ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్ తీసుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి కర్రీ కోసం. ఈ క్యారెట్స్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఆయిల్ తొందరగా పీల్చుకుంటుందండి క్యారెట్, అందుకే ఆయిల్ ఎక్కువ వేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఈ విధంగా క్యారెట్స్ని కొబ్బరి తురిమే దాంతో తురమండి. అలా అయితే మనకి క్యారెట్ తిన్నామని తెలియకుండానే తింటాము, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ వేడైపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆయిల్లో చిటపటలాడేంత వరకు మగ్గించుకోండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ తొందరగా కుక్ కావడం కోసం నేనైతే ఇక్కడ 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇలా వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఈ విధంగా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత 3/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు బాగా కలిసేలాగా కలిపెట్టుకోండి. ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్స్ వేసుకోండి. క్యారెట్ వేసి కలుపుతూనే ఉండండి, తొందరగా ఆయిల్ అనేది పీల్చుకుంటుంది, మాడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఊరికే కలుపుతూ ఉండండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇలా క్యారెట్స్ని ఒక 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై ఎగ్స్ వేసుకోండి పీసెస్ని. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీకు ఒకవేళ ఎక్స్ట్రా స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోండి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఎగ్స్కి క్యారెట్కి బాగా కలిసేలాగా కలబెట్టుకోండి. ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ఇలానే కలబెడుతూ ఉడికించుకోండి, అంతే. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే చల్లుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ కీప్ సపోర్ట్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పిల్లలైతే ఇష్టంగా తింటారండి ఈ కర్రీని, ఇష్టపడని వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, అంతే. సీ యూ ఇన్ ద వీడియోస్. బాయ్ బాయ్.